శ్రీకాంత్ గారు రీతు ఇప్పుడు ఇందులో రీతు పేరు మీరు సార్ చెప్పండి. మీరు ఏమని రాశారంటే ఆవిడ పేరు మీదకి, సో ఇది నీవు నాకు సతీమణివై ఉన్నావు, నా వ్యక్తిగత పని బాధ్యతలచే నా యొక్క ఈ దిగువ తెలిపిన వ్యవహారాలను నేను స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవటానికి నాకు అవకాశం లేనందువల్ల నా సతీమణివైన నీ పేరు మీద నీకు ఈ పవర్ ఆఫ్ అటార్నీ, పవర్ ఓన్లీ పవర్ సార్, అది నాట్ ఫర్ సేల్ డీడ్, ఓన్లీ పవర్. ప్రాపర్టీ వాల్యూ సార్ పవర్ వేరు, సేల్ డీడ్ వేరు. పవర్ అంటే మనం అందుబాటులో లేనప్పుడు ఆవిడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ పవర్, ఓకే, నాట్ ఫర్ రిజిస్ట్రేషన్. అదే నిన్నటి నుంచి మీరు ఆ అమ్మాయి పేరు మీద ఆస్తులు పెట్టాను, ఆ అమ్మాయి పేరు మీద అది చేశాను ఇది చేశానని రకరకాలుగా వేస్తున్నారు. దయచేసి వేసే వాళ్ళు కూడా కొంచెం దయచేసి దాన్ని సేల్ డీడా పవరా ఒకసారి తెలుసుకోమని చెప్పి మీ మూలంగా నేను చెప్తున్నాను. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది సింగ్ చేసిన ఆరోపణ మేము చేస్తున్నది బిగ్ టీవీ సార్. సింగ్ చేసిన ఆరోపణ కాబట్టి దయచేసి మీరు కూడా ఏదైనా సబ్ రిజిస్టార్ని కానీ ఏదైనా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ని కానీ ఐజీ గారిని కానీ లైన్లో తీసుకుంటే ఒక్కసారి పవర్కి, సేల్ డీడ్కి, సేల్ కమ్ జీపీకి ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీ భార్య, ఇప్పుడు ఆవిడ మీ భార్యనండి, ఆవిడ నా భర్త కాదు అన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా ఒక విషయం చెప్తాను, మా ఇద్దరు ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య, ఇది మా వ్యక్తిగత సమస్య అండి. మేము ఏదో కోర్టు ద్వారా చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడకూడదు. ఓకే, నో ప్రాబ్లం. మీ ప్రైవసీ అది మీ ఇష్టం. దాని గురించి సారీ ఫర్ అది నేను చెప్పినందుకు అనుకోకండి. కరెక్ట్ కాదు, అది మేము కూడా ప్రస్తావించిన కరెక్ట్ కాదు. అంటే మేము ఇంకా ఇప్పటి వరకు మాకు డైవర్స్ నోటీస్ నాకు రాలేదు. మొన్న ఏదో డైవర్స్ నోటీస్ అంటున్నారు. ప్రస్తుతానికి మేము మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య. ఓకే అండి, దాన్ని మీ పర్సనల్ వ్యవహారంలోకి అసలు మేము దయచేసి ఫ్యామిలీ మ్యాటర్లో దయచేసి వేయకండి, ఎందుకంటే మాకు ఇంకా ఎలాంటి నోటీస్ రాలేదు, ఎలాంటిది కూడా రాలేదు. తప్పకుండా అండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఇందాక ఫోన్ ఆడియోలో మీరు కేఎన్ఆర్ దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది ఎవరిని? రామారావునా? నాకు తెలిసినంత వరకు రామారావునేనా సార్? నాకు కేఎన్ఆర్ అనే వ్యక్తి, సింగ్ అనే వ్యక్తి చూపిస్తే మాత్రమే తెలుసు. ఓకే, నాకు కేఎన్ఆర్ డైరెక్ట్గా, నాకు వ్యక్తిగతంగా కేఎన్ఆర్ అనే వ్యక్తి పరిచయం కాదు. సింగ్ 2-3 సార్లు కేఎన్ఆర్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేవాడు. ఆయన ఏం మాట్లాడాడో తెలియదు. ఒకరోజు ఒక సబ్ రిజిస్టార్కిను రామారావు గారికి, డిఆర్ గారికి గొడవ జరుగుతున్నప్పుడు సింగ్ నేను రాను, అక్కడికి వస్తే గొడవలు అవుతాయి శ్రీకాంత్, నువ్వెళ్ళు మాట్లాడు అంటే నేను అక్కడికి వెళ్ళాను తప్ప అక్కడ ఏం జరిగిందో నాకు సంబంధించిన ఒక ఫ్రెండ్ని పంపించాను. అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏదైతే మాట్లాడుకున్నారో నేను సింగ్ చెప్పాను. ఇక్కడ ఎలాంటిది కూడా నాకు కేఎన్ఆర్ డైరెక్ట్గా ఎక్కడ కూడా పరిచయం లేదు. సింగ్కు మాత్రమే కేఎన్ఆర్ వెరీ క్లోజ్. ఇప్పుడు సింగ్కి కేఎన్ఆర్కి పరిచయం ఉంది, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఎట్లా అండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఏమైనా పని ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు, అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకొక ముఖ్యమంత్రి సింగ్ అడగాలి సార్, నాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు అందులో ఆడియోలో ఏమంటున్నారంటే నన్ను బినామీగా పెట్టి ఇరికిచ్చారు మీరు అనవసరంగా అని మీరు అన్నారు. అవును సార్, నన్ను సింగు 2 ప్రాపర్టీస్ నాకు తెలియకుండా, కావాలంటే మీరు ఫోరెన్సిక్స్ ల్యాబ్కి ఆ డాక్యుమెంట్స్ పంపించండి. ఒకవేళ నేను ఆ డాక్యుమెంట్లో నేను సంతకం పెట్టుంటే నేను దేనికంటే దానికి సిద్ధం. ఇంకోటి ఏంటంటే సింగుకున్న ఆస్తులు మీరు ఇన్ని అడుగుతున్నారు కదా, శ్రీకాంత్ పేరు మీద లేనివి కూడా కొత్తగా క్రియేట్ చేసేసి శ్రీకాంత్ భార్య పేరు మీద పెట్టారు, శ్రీకాంత్ వాళ్ళ పేరు మీద పెట్టారు, వీళ్ళ పేరు మీద పెట్టారని నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. నేను నా కుటుంబము గత 30 సంవత్సరాల నుంచి నేను, మా కుటుంబము, మా అమ్మ వాళ్ళు, మా నాన్నగారు మంచి కాంట్రాక్టర్ అండి. దయచేసి మీరు నా ఊరికి వెళ్ళి కూడా మీరు కనుక్కోండి. మా ఫాదర్ ఒక క్లాస్ 1 కాంట్రాక్టరు. నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు సంవత్సరానికి 15 కోట్ల టర్నోవర్ ఉండే బిజినెస్ 6 సంవత్సరాలు చేశాను. నేను వ్యక్తిగతంగాను, మేము ఫైనాన్షియల్గాను కొంచెం మంచిగానే ఉన్నాము. మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతిదీ పే చేసే ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన డబ్బులతోనే మేము కొనుక్కున్నాం. కానీ ఇంకొకటి అంటున్నారు, సింగుకు సంబంధించిన బినామీ, సింగు గురించి మీరు మాట్లాడుతున్నారు. సింగుకు సంబంధించిన బినామీల గురించి మీరు ఎందుకు ప్రస్తావన తేవట్లేదు? ఓకే, ఎవరున్నారండి? సింగుకు సంబంధించిన బినామీ కిషోర్ కుమారే నాకు 2 అపార్ట్మెంట్లు అమ్మాడు. నేను వైట్ అమౌంట్, మా నాన్నగారు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కున్న, అవి కూడా ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేశారు. ధనలక్ష్మి బ్యాంక్ లో లోన్ ఉందండి. కిషోర్ కుమార్ అంటే ఎవరు? కిషోర్ కుమార్ అంటే సింగుకు బినామీ. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ దగ్గర టోటల్ డేటా ఉంది. ఓకే, అంటే విజయవాడలో అతను రియల్ ఎస్టేట్ చేస్తుంటాడా, బిజినెస్? విజయవాడ ఆయన ఒక గురువు గారు అండి, మన సింగు గారికి అత్యంత సన్నిహితుడు. ఒక భవానీ ట్రస్ట్ అని ఓపెన్ చేసి కొల్లూరులో ఏదైతే టెంపుల్ ఉందో దానికి నాకు తెలియకుండా ఏదో సంతకం, అంటే నాకు సింగుకు పరిచయం కాబట్టి నాకు ఒక సంతకం నేను పెట్టినందుకు దానికి కూడా గుళ్ళో నాకు వాటా ఉందని చెప్తారు. నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినండి. నాకు ఈ గుళ్ళల్లోనూ నాకు సంబంధం. ఆ గుడిని అడ్డం పెట్టుకొని సింగు 48 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగగా చేసుకొని సింగును మీరు దాని గురించి నిలదీయండి దయచేసి. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండిందండి. సింగ్ అవినీతి పరుడు అన్న విషయం తెలుసు, సింగ్ మీద ఉన్న అలిగేషన్స్ తెలుసు. ఏమంటే సింగ్ భార్య పేరు మీద ఈ రోజు చెప్తున్నాను నేను, అంటే కాకుండా అతను ఏ విధంగా మేనేజ్ చేశాడు, ఎంటైర్ సబ్ రిజిస్టార్ని ఏ విధంగా మేనేజ్ చేశాడు, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని ఎట్లా మేనేజ్ చేశాడు అనేది అందరికీ కూడా తెలుసు.
కాబట్టి నాకు వాళ్ళ తెలియదు సార్, పాపం మీకు పండింది తెలియాల్సింది ఏంటంటే సింగు- కదండి. సార్, సింగు రిటైర్డ్ బాగా- రిటైర్డ్ ACB అయిన సార్, తర్వాత ఒక్క హ్యాపీగా నిమిషం సార్. మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన వ్యక్తి జైల్లో కూర్చున్నాడు, కటకటాలు ఎక్కేస్తున్నాడు. సార్ ఒక్క నిమిషం, సింగుకి ఏం నష్టం పోయింది ఏం లేదు సార్. చివరికి నష్టపోయింది నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ నేను నష్టపోయాం. ఈరోజు నాకు రీతుకు గొడవలు అవ్వడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళే. ఈరోజు ఇప్పుడు నా నేను కుటుంబం- ఏమంటానంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణ ఏంటంటే, ఒకటి మీ నుంచి ప్రాణహాని ఉంది అని, మీరు అతను చంపేస్తారని భయపడుతున్నాడు. సార్, నేను మీరు సార్, అతన్ని సింగు- కిడ్నాప్ చేసి గోవాలో బంధించిన మాట నిజమా? సార్ నేను కిడ్నాప్ చేసి గోవాలో బంధిస్తే ఏసీబీ వాళ్ళకి గుంటూరులో ఎలా దొరుకుతాడు సార్? ఇప్పుడు కాదు, ఆ, కొద్ది రోజుల క్రితం. ఎప్పుడు సార్? కొద్ది రోజుల క్రితం మీరు అతను గోవాలో బంధించి కొట్టి అతని ఫ్యామిలీ నుంచి ₹1 కోటి వసూలు సార్ చేశారు. ఇప్పుడు నేను కొట్టిన రోజు, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని కిడ్నాప్ చేస్తే మీరు తెల్లారిపోయి కంప్లైంట్ పెడతాడు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి కంప్లైంట్ పెడతారు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అది అంటే మీకు మీరు అబద్ధం అని ₹1 ఇచ్చిన తర్వాత మీరు వదిలేశారు అని ఎవరు ₹1 సింగు నాకు ₹1 ఇస్తాడా అండి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ రుజువు చేయమని, నాకు ₹1 ఇచ్చింది, నాకు రుజువు చేయమనండి. నేను ఎక్కడికి వచ్చా, నేను అక్కడికి సిద్ధపడతాను. మన ఆడియోలో మీరు సింగ్ చాలా బాగా ప్రేమించుకుంటున్నారండి. సార్ సింగు నేను అత్యంత సన్నిహితులం. ఈరోజు సింగు నేను ఓపెన్గా చెప్తున్నాను, సింగ్ అనే వ్యక్తి నాకు చాలా మంచి మిత్రుడు, మా నాన్నగారు లాంటి వాడు సింగు. కానీ